ఎన్నికల్లో మోసం జరిగిందని ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన తాజా ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. గురువారం బెంగళూరులో ఇండియా కూటమి సమావేశంలో రాహుల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఓటు చోరీ జరిగిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై కర్ణాటక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదివారం రాహుల్ గాంధీకి నోటీసు జారీ చేశారు. 70 ఏళ్ల శకున్ రాణి 2 నెలల వ్యవధిలో ఫారం 6 ఉపయోగించి 2 సార్లు ఓటర్గా నమోదు చేసుకుని 2 సార్లు ఓటు వేసినట్లు రాహుల్ ఆరోపించారు. ఈ ఆరోపణలను సీఈఓ తోసిపుచ్చారు. శకున్ రాణి ఒక్కసారి మాత్రమే ఓటేసిందని, ఈ విషయం స్వయంగా ఆమె చెప్పారని నోటీసులో పేర్కొన్నారు. రాహుల్ చూపించిన టిక్ మార్కుతో కూడిన డాక్యుమెంట్ పోలింగ్ అధికారి జారీ చేసింది కాదని సీఈఓ విచారణలో తేలింది. ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని రాహుల్ను సీఈఓ కోరారు. తద్వారా వివరణాత్మక విచారణ జరపవచ్చని తెలిపారు. ഈ സമരമാർഗത്തിൽ നിന്ന് ഇന്ത്യയിലെ ജനങ്ങളെയും പിന്തിരിപ്പിക്കാൻ കഴിയില്ല.